హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ టెక్నాలజీ. ఈరోజు వీడియో వచ్చేసి పార్ట్ 4 అనమాట. ఏంటి కాలి లినక్స్ అనేది పార్టీలో ఇన్స్టాల్ అనేది అయిపోయిందనమాట. మీకు పార్ట్ 1 పార్ట్ 2 అనేది మీకు ప్లేలిస్ట్లోనే పక్కన పడిపోద్ది. ఇంకా పద్దాకా మనం డిస్క్రిప్షన్లో పెట్టక్కర్లేదు వీడియో లింక్స్ అనేవి. మీరు పార్ట్ 1 పార్ట్ 2 చూడాలన్నా చూడొచ్చు. ఒకసారి రీకాల్ అనేది చేసుకున్నాం పార్ట్ 1 నుంచి. పార్ట్ 1లో ఒక సెటప్ ఫైల్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకున్నాం. ఎందుకంటే ఎథికల్ హ్యాకింగ్ అప్లికేషన్స్ అనేవి ఇన్స్టాల్ అవ్వడం కోసం కొన్ని సెటప్ ఫైల్స్ అనేవి ఇన్స్టాల్ చేసాం అనమాట. పార్ట్ 2లో వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, జాబ్ వస్తే సైబర్ సెక్యూరిటీలో ఎంత శాలరీ వచ్చింది, అది నేను అమెరికాలో ఎంత వస్తాయో అవన్నీ నేను మీకు పార్ట్ 2లోనే చెప్పేసా. పార్ట్ 3లో వచ్చేసి మనం కాలి లినక్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పా. ఇప్పుడు కాలి లినక్స్లో సెటప్ ఫైల్స్ అనేవి ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలానే కమాండ్స్ గురించి అయితే చెప్తా ఈరోజు ఒక వీడియోలో అనమాట. ఓకే, ఫస్ట్ ఓపెన్ చేసుకున్నాను చెప్పా కదా, కాలి KALI కాలి. మళ్ళీ స్టార్ట్ చేసి కానీ మీకు ఫస్ట్ నుంచి వచ్చింది. నేను ఎందుకంటే ముందే ఓపెన్ చేశాను కాబట్టి నాకైతే ఇలాగైతే వచ్చింది. నేను కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అనేది ఇచ్చా, TXT ఫైల్ అనే లింక్. లేదంటే డైరెక్ట్ కమాండ్స్ అని ఇచ్చేసి ఈ కమాండ్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో అనేది అయితే ఇవ్వటం అయితే జరిగిద్ది. ఒక్క సెకండ్ నేను సేవ్ చేసుకోవాలంట. ఓకే ఓకే, నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా అన్నమాట. 1 minute. నేను ఫస్ట్ ఈ కమాండ్స్ అనేవి ఫస్ట్ మనం మెయిన్గా అయితే కావాలి. ఈ కమాండ్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, కమాండ్ ఇచ్చేసి కింద ఇదైతే ఇస్తానమాట. మీరు కాపీ చేసుకొని పేస్ట్ అనేది చేసుకోండి. లేదంటే కాపీ చేసుకొని అంటే మన డిస్క్రిప్షన్లో కాపీ చేసుకొని ఇక్కడ నుండి చూసారు ఫైర్ ఫాక్స్ పక్కన పెన్ పెట్టుకొని దాన్ని నొక్కి Ctrl+V అని నొక్కినా మీకు ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. అంటే వీడియోలోనే ఉన్నాం కదా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఫస్ట్ మనం టెర్మినల్ అనేది ఓపెన్ చేయాలి. టెర్మినల్ అనేది ఇక్కడ ఉండిద్ది. లేదంటే కొట్టే రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ టెర్మినల్ అని కొట్టచ్చు. లేదంటే Ctrl+Alt+T అని నొక్కిన వాళ్ళు మీకు టెర్మినల్ అనేది ఓపెన్ అయ్యిద్ది. ఓకేనా? ఓకే, ఓపెన్ అనేది చేసామన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఓపెన్ చేసింగానే మీకు వచ్చేసి ఇలాగైతే ఉండాలన్నమాట. ఇలా లేకపోతే మీరు CD ఇలా ఇచ్చేస్తే మీకు CD మళ్ళీ ఇలా ఇచ్చేస్తే మీకు ఇలాగైతే వచ్చిద్ది అనమాట. అంటే ఇలాగైతే వచ్చిద్ది. ఇలా వచ్చాక CLEAR అన్నకింగానే క్లియర్ అనేది అయిపోయింది. ఓకే, అవన్నీ తర్వాత విషయం. ఇప్పుడైతే మనం ఫస్ట్ అవనేది చేద్దాం అనమాట. అంటే ఇందాక ఈ కమాండ్ ఇచ్చా కదా, ఈ కమాండ్స్ అనేది ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్. ఓకే, అది ఎలా ఇన్స్టాల్ చేయాలంటే టెర్మినల్ అనేది ఓపెన్ చేయండి. టెర్మినల్ ఓపెన్ చేశాక ఇక sudo nano etc/apt/sources okay sources.list అని నొక్కి ఎంటర్ నొక్కేసేయండి. ఎంటర్ నొక్కితే ఇక్కడ పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ తెలుసుగా, KALI నొక్కినప్పుడు అక్కడ కనపడదు. మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు, అక్కడ కనపడదు మాత్రం అంతే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది వచ్చింది అనమాట. ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని అనేది డిలీట్ అనేది చేసేయాలన్నమాట. దీన్ని అనేది ఎలా డిలీట్ చేయాలంటే మీరు బ్యాక్ ఇక్కడ చూస్తారు కదా, ఈ యారో బటన్ ఉంది కదా, దీన్ని నొక్కటమే. ఒక సెకండ్ ఆగండి ఇక్కడ. ఓకే, చూసుకోవచ్చు వెళ్ళిపోతుంది. ఓకే ఓకే సారీ, ఇక్కడకి తెలిపోయింది. ఇలా మనం ఒక రిమూవ్ అంటే చేసుకున్నాం. బ్యాక్వర్డ్స్ పెట్టేసుకొని బ్యాక్వర్డ్ మీరు బ్యాక్ బటన్ నొక్కేస్తే అర్థం అన్నీ డిలీట్ అనేది అయిపోయింది దీంట్లో. ఓకే, ఇప్పుడు అనేది అన్నీ రిమూవ్ అయితే అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఫైల్ అనేది కింద కమాండ్స్ అనేది ఇచ్చా అని చెప్పా కదా, దాంట్లో ఫస్ట్ కమాండ్ అనేది కాపీ చేయాలి. Ctrl+C నొక్కండి. ఇక్కడ Ctrl+V అని నొక్కితే ఓపెన్ అయితే కాదంట, Ctrl+Shift+V అని నొక్కాలంట. ఓకే ఓకే, అంటే మీకు చెప్పిన Ctrl+Shift+V అని నొక్కాలి. కానీ ఇక్కడ Ctrl+C నొక్కితే కాపీ అయ్యింది, ఇక్కడ Ctrl+V అని నొక్కితే కాపీ అయ్యింది. కానీ ఇక్కడ టెర్మినల్లో అలా కాదు, Ctrl+Shift+V అని నొక్కితే పేస్ట్ అయ్యింది, Ctrl+Shift+C అని నొక్కితే పేస్ట్ అయ్యిద్దంట.
అలా కాదు నాకు అలా అక్కర్లేదు అంటే నార్మల్గా చెప్పినట్టు మాన్యువల్గానే చేసుకోవచ్చు. ఎలా అంటే ఇలా కాపీ చేసుకోవడానికి కాపీ బటన్ నొక్కండి, ఇలా మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ పేస్ట్ అని నొక్కేసారా, పేస్ట్ అని నొక్కేసి ఎంటర్ నొక్కేయటమే. ఎంటర్ నొక్కగానే మీకు ఎటో వచ్చేసిద్ది అనమాట. మళ్ళీ ట్రయల్ లింక్ అనమాట ఇది. ఓకే 1 సెకండ్. ట్రయల్ లింక్ని అలా కాపీ చేసుకోండి, మళ్ళీ Ctrl+Shift+V అని నొక్కండి. మీకు వచ్చినట్టయినా చేసుకోండి, ఎలా కాపీ చేసుకోవాలి ఎలా పేస్ట్ చేయాలి నేను మీకు మాన్యువల్గానే చెప్పాను, అలానే కీస్ యూజ్ చేసి కూడా చెప్పాను. మీకు ఇష్టమైన ప్రాసెస్లో మీరు అనేది చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ Ctrl+Shift+V ఎంటర్. ఇది మాత్రం చాలా ముఖ్యమైనది మాత్రమే అయినా ఇది సోర్సెస్ది మాత్రం, ఇది సోర్సెస్. ఇప్పుడు చేస్తున్న దాంట్లోనే సోర్సెస్ అండ్ సిస్టమ్ నుంచి చూస్తారా, అది మాత్రం అది ఇది. ఓకేనా, Ctrl+Shift+V అని నొక్కండి అనమాట. ఓకే నొక్కేశారు. 1 2 3 4 5 1 2 3 4 5 అనేది అయితే వచ్చేసాయి అనమాట మనకి. ఓకే 5 అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, Ctrl+O అని నొక్కండి. Ctrl+O నొక్కితే ఇక్కడ మీకు ఫైల్ నేమ్ టు రైట్ ఓకే అది అలానే వదిలేసేయండి. ఈ ఎంటర్ నొక్కండి, Ctrl+O నొక్కేసి ఎంటర్ నొక్కండి. రోట్ 5 లైన్స్ అనేది వచ్చింది అనమాట. రోట్ 5 లైన్స్ అని నొక్కేసి Ctrl+X అని నొక్కాలన్నమాట. మీరు ఏంటి Ctrl+X అని. ఇప్పుడు ఏం చేయాలి, sudo apt అప్డేట్ అన్నకి ఎంటర్ నొక్కండి అనమాట. ఎంటర్ నొక్కితే ఇప్పుడు మీరు రాసిన 5+ కొన్ని అయితే ఉంటాయి వాళ్ళ దగ్గర, అవన్నీ అప్డేట్ అనేది అయితే అయ్యిద్ది అనమాట. ఓకే ఇక్కడ అప్డేట్ అయితే అవుతుంది. %, 100%. ఒక 23 సెకండ్స్ మీరైతే కొంచెం టైం అనేది పట్టే ఛాన్స్ అయితే ఉండేది, ఎందుకంటే ఇది అప్డేట్ అనేది అర్థం చేసుకోవాలి కాబట్టి 1 మినిట్ అయితే అలా అయితే పట్టే ఛాన్స్ కూడా ఉంది. ఓకే అయిపోయింది నా దగ్గర అయితే, ఇదైతే అయిపోయింది అనమాట. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, apt లిస్ట్ అప్డేటబుల్ ఏంటి, ఫస్ట్ మనం ఏం చేసాం, sudo apt అప్డేట్ అని పెట్టాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, sudo apt లిస్ట్ అప్గ్రేడబుల్ అని మనం ఇటు ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మీరు చూపిస్తా చూడండి, sudo apt లిస్ట్ అప్గ్రేడబుల్ ఏంటి, అక్కడ మీకు పైన ఇచ్చాను మీరు చెక్ చేసుకోవచ్చు. అప్గ్రేడబుల్ ఓకే అప్గ్రేడబుల్ దాంట్లోకి ఎంటర్లోకి వేసుకోవటం మాత్రమే. ఇక మీకైతే కనిపోయింది ఏమేమి ఇన్స్టాల్ చేసాం అనేది. ఓకే చేసాం, ఇప్పుడు ఇన్స్టాల్ అనేది చేసామన్నమాట. ఇప్పుడు ఇన్స్టాల్ అనేది చేసేసాక ఇక్కడ ఏం చేయాలి, క్లియర్ అనేది నొక్కండి, CLEAR అనమాట. దాన్ని నొక్కగానే క్లియర్ అనేది అయిపోయింది. మీ నోట్ ప్యాడ్ అనేది క్లారిటీగా అయితే వచ్చేసింది, అంటే అర్థం పోద్ది, నార్మల్గా అయితే వచ్చేసిద్ది అన్నమాట. ఇప్పుడు టు ఇన్స్టాల్ ఎన్మ్యాప్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు ఎన్మ్యాప్ అనేది ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఓకే ఎన్మ్యాప్ అనగానే ఎన్మ్యాప్ అనేది వచ్చేసింది నాకు. ఇప్పుడు నేను ఒక ఎన్మ్యాప్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి లేని వాళ్ళకి, ఓకేనా, లేని వాళ్ళు ఎలా ఇన్స్టాల్ చేస్తారంటే ఫస్ట్ నేను కూడా ఇన్స్టాల్ చేసుకుంటా. ఇప్పుడు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసామనుకోండి, దాన్ని ఇన్స్టాల్ చేశాక ఆటో రిమూవ్ ఒక సెకండ్, ఇవ్వండి ఇలా ఇచ్చి ఆటో రిమూవ్ ఎన్మ్యాప్ అది ఇచ్చి ఎంటర్ నెక్స్ట్. ఓకే కమాండ్ లైన్ ఆప్షన్ ఈజ్ ఆటో రిమూవ్. ఓకే 1 మినిట్ ఆగండి. apt ఓకే సారీ ఇక్కడ తప్పు అయితే అయింది. ATP ఓకే తర్వాత ఓకే సారీ ఇక్కడ మళ్ళీ APT AUTO
REMOVE గాయస్, కరెక్ట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఎన్ మ్యాప్ అని ఒకేసి అంతే. మళ్ళీ ఏమైంది? AUTOREMOVE సేమ్ రాస్తాం కదా. అండ్ మ్యాప్. ఓకే, సారీ, ఈ ఒక కమాండ్ అనేది ఏదో పర్సనల్గా ఎర్రర్ అనేది అయితే వస్తుంది. అనమాట. ఇది ఈ ఎర్రర్ గురించి నేను మీకు నెక్స్ట్ పార్ట్లో అయితే చెప్తా. ఈ నెక్స్ట్ పార్ట్లో అనేది నేను మీకు ఇదైతే చెప్తాను. ఇప్పుడు డేట్ అనేది నొక్కుదాం. DATE డేట్ నొక్కగానే మీకు అయితే ఇదైతే వచ్చేసింది. అలాగే డేట్, టైము అలానే అనేది అన్నీ వచ్చేసాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ ఈరోజు ఏం చేసాం అంటే పార్ట్ 4లో ఏం చేసాం, సోర్సెస్లో స్ట్రిషన్ అనేది డౌన్లోడ్ చేసాం అన్నమాట. ఇది ఈరోజు ఒక వీడియో. మీకు వీడియోలో కమాండ్స్ గురించి వాటి గురించి అయితే చెప్తా అనమాట. ఆ కమాండ్స్ గురించి వాటి గురించి కావాలంటే మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అని చేసుకుని ఇదే ఈరోజు ఒక వీడియో. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మై వీడియో.